లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలు వేరేనా వరుసగా 2 సార్లు నరసరావుపేట ఎంపీకి గెలిచిన నాయకుడు. 2019లో తొలిసారి వైసీపీ తరఫున, 2024లో టీడీపీ నుంచి లోక్సభలో అడుగుపెట్టారు ఆయన. అంతవరకు బాగానే ఉన్న తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతుంది. పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో, పర్టికులర్గా నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు కనిపించిన కొన్నాళ్ల తర్వాత ఎంపీ పేరు వివాదాల్లో వినిపించింది. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనితో ఎంపీ లావుకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు వినుకొండకే చెందిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును ప్రోత్సహిస్తూ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించేవారు బొల్లా. ఇక విడుదల రజనితో అయితే ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఏకంగా ఆమె ఫోన్పై నిఘా పెట్టడంతో పాటు ఓ డిఎస్పీ సాయంతో కాల్ లిస్ట్ను కూడా తెప్పించుకున్నట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే ఆమెకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ను ప్రోత్సహించారని కూడా రజనీ వర్గీయులు ఆరోపించారు. ఇక గురిజాలలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించినట్టు కూడా చెప్పుకున్నారు. ఇలా అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. అయినా సరే ఎలక్షన్స్ ముందు పార్టీ వీరారు, మళ్ళీ కూటమిలో చేరారు. సో అలా 5 ఏళ్లు గడిచిపోగా 2024 ఎన్నికల ముందు సీటు విషయంలో తేడా వచ్చి వైసీపీని వీడి టీడీపీలో చేరారు లావు. అయితే నరసరావుపేట నుంచే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. పార్టీ మారే సమయంలో తనతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, గురిజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు ఎంపీ. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ లావును టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా నియమించారు. ఇక తనతో పాటు వచ్చిన అనుచరులకు కూడా పార్టీలో గుర్తింపు లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు లావు. జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంతో ఎంపీ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సో అటు మక్కిన మల్లికార్జునరావు కూడా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఇప్పించినట్టు కూడా చెప్పుకుంటారు. ఇక చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ను వైసీపీ నుంచి టీడీపీలోకి రప్పించడంలో కీలక పాత్ర పోషించింది లావే. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇటీవల పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును విమర్శించారు. వైసీపీ నేత శంకర్రావు టీడీపీలోకి వచ్చేందుకు ఎన్నికలకు ముందు ప్రయత్నించారని, ఓటమి తర్వాత కూడా ఆయన ఓ ట్రయల్ వేసినట్టు చెప్పారు ప్రవీణ్. సో కొద్ది రోజుల ముందు కూడా టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులతో మాట్లాడినట్టు కూడా ఆయన ఆరోపించారు. సో ఈ ఆరోపణలే ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు నంబూరు శంకర్రావుకు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ కోణంలోనే నంబూరు శంకర్రావును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ ద్వారా ప్రయత్నాలు జరిగాయనేది టీడీపీ నేతల మాట. వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీ లావుకు విభేదాలు ఉండేవి. టీడీపీలోకి వెళ్ళాక కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ ఆరోపణలతో ఈ విషయం బోధపడుతుందని కూడా చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇక్కడ కూడా అలాగే మళ్ళీ విభేదాలు మొదలవుతాయన్న భయాలు పెరుగుతున్నాయి. సో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడని అంటారు. దీంతో ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు వెళ్తాయో అన్న ఆందోళన పెరుగుతుంది టీడీపీ కేడర్లో. సో లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆయన చేసే కాంట్రవర్సీస్ కావచ్చు, ఇంటర్నల్గా ఆయన ప్రోత్సహించిన వర్గాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.